గ్రామాల్లో కొత్తగా గ్రీన్ షాపులు ఏర్పాటు చేస్తున్నాం. స్వచ్ఛ రథాల కోసం ఎదురు చూడకుండా ఆ దుకాణంలో పాత పనికిరాని వస్తువులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికే స్వచ్ఛ రథాల ద్వారా 10 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరిందన్నారు. పల్లెల్లో మ్యాజిక్ డ్రైనేజీలు నిర్మిస్తున్నామని, ఇంటింటికి కుళాయిల ద్వారా నీరు అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా పీఎన్జీ గ్యాస్ అందిస్తామని సీఎం తెలిపారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు అందరం విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసన్నపేటలో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. స్వచ్ఛ రథం డ్రైవరు సనగపు ప్రసాదరావు మండలంలో ఇంటింటికి వెళ్లి వ్యర్థాల సేకరిస్తున్న విధానాన్ని సీఎంకు వివరించారు. అనంతరం సార్టింగ్ కన్వేయర్ సిస్టమ్ వద్ద అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడిన ముఖ్యమంత్రి వ్యర్థాల వర్గీకరణ ప్రక్రియను పరిశీలించారు. గతంలో నేరుగా చేతులతోనే వ్యర్థాలను వర్గీకరించేవారమని, ఇప్పుడు యంత్రాల రాకతో వర్గీకరణ సామర్థ్యం పెరిగిందని వివరించారు. ప్రాసెస్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుండి తయారైన ఉత్పత్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఇప్పుడు మేము ఇక్కడ చేసినందువల్ల మాకు దీని మీద ఒక ₹2-3 ఎక్స్ట్రా వస్తుంది సార్. అంటే ఒక బెయిల్కి కొంత అమౌంట్ ఎక్స్ట్రా వస్తుంది సార్. అలాగే మేము ఎన్ని బెయిల్ చేస్తే అన్ని బెయిల్ ఎక్స్ట్రా వస్తాయి. ఇప్పుడు వాల్యూమ్ అమ్మ అది పెద్దగా వస్తాయి అన్ని కలపలా కాబట్టి గట్టిగా కంప్రెస్ చేయలేదు. అది కంప్రెస్ చేసినాక ఎంత సైజ్ తగ్గుతుంది? ఇది సైజ్ బాగా తగ్గిపోద్ది సార్. ఎంత తగ్గుతుంది? సగం తగ్గుతుందా ఇంకా ఎక్కువ తగ్గుతుంది? ఎక్కువ తగ్గుతుంది సార్. వాటర్ బాటిల్స్ కదా సార్, ఎక్కువ ఫ్రెష్ అయిపోతాయి. ప్రెషర్ పడి అతుక్కుంటాయి కాబట్టి ఇంకొంచెం బాగా తగ్గిపోతాయి సార్. అక్కడ నుంచి పేమెంట్ చేస్తారు. అక్కడ అది వేరే సార్. అది ప్లాస్టిక్ షట్టర్స్. అవి వేసిందంతా ఇక్కడ తీసుకొస్తారు. ప్లాస్టిక్ ఇవన్నీ సెగ్రిగేట్ చేస్తారు. ప్లాస్టిక్ లో చైర్ సెపరేట్, అన్ని సెపరేట్ కలర్ వైజ్ సెపరేట్ చేస్తారు సార్. సెపరేట్ చేసిన తర్వాత ఈ గ్రైండర్ లో వేస్తాం సార్. గ్రైండర్ లో వచ్చిన తర్వాత అది బిలో 10 mm వస్తుంది సార్. బిలో 10 mm వచ్చిన తర్వాత అది రీసైకిల్ పంపిస్తాం సార్. వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి ఏం కావాలనేది వాళ్ళు ఏం కావాలని చెప్పి అది మేము తయారు చేసి ఇప్పుడు ఇవే మనం 200 పెడుతున్నాం ఈ యూనిట్స్ అయ్యే కదా. ఈ ప్లాస్టిక్ అంతా కూడా కంప్రెషర్ 2 కలిపి పెడుతున్నాం. ప్లాస్టిక్ యూనిట్స్ 210 యూనిట్లు పెడుతున్నాం రాష్ట్రం అంతా కలిసి. అంటే మొత్తం కలిసి ఒక 10 రోజుల్లో ఒక 2-3 టన్నులు వస్తుందా? వస్తుంది. వాళ్ళు ఎన్ని రోజులకు వస్తారు? ఇంకా మీకు షెడ్యూల్ ఇవ్వలేదు. సో జనరల్గా ఇప్పటిదాకా ట్రెడిషనల్ పెట్ రీసైక్లింగ్లో బాటిల్ యూస్ టు బికమ్ ఎ ఫైబర్, అండ్ ఫైబర్ నుంచి మనం క్లాత్ తీసి యాన్ అదంతా అయ్యేది. సో వీఆర్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు మేక్ అ బాటిల్ back into the bottle. As a process, we bought bale launch వచ్చిన bottles. There is an extensive washing process that we do. E flakes, this is a flake. Flake becomes a granule. This is a food contact granule. మార్క్ ఫెడ్కి ఇచ్చి ఇక్కడ పిఎస్సిఎస్కి ఇచ్చి వాళ్ళ ఏరియాలో వాళ్ళు అమ్మడం, వాళ్ళు అమ్మలేకపోతే మార్క్ ఫెడ్ జిల్లాలో అమ్మడం, అక్కడ కాకపోతే ఏం చేయాలో ప్రమోట్ చేయడం. ఆ ఎక్సర్సైజ్ కూడా మీరు కంప్లీట్ చేయాలి. నేను చెప్పిన ఎక్సర్సైజ్. విజయవాడ జీజీహెచ్లో ఇటీవల బయోమెడికల్ వ్యర్థాల గదికి తాళం వేయకపోవడంతో కుక్క ప్రవేశించి తొలగించిన కాలును తీసుకువెళ్లడం దురదృష్టకరమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గదికి తాళం వేయని అసిస్టెంట్ను సస్పెండ్ చేశామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో శనివారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నామని, ఇలాంటివి పునరావృతం కాకుండా అప్రమత్తం చేస్తామన్నారు. మానవ తప్పిదం వల్ల జరిగిన ఘటనను వైకాపా నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారు. ఇది సరైన చర్య కాదని పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో తిరుపతిలో ఆక్సిజన్ అందక 30 మంది ప్రాణాలు కోల్పోయారని, దాన్ని మర్చిపోయి ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. రాజకీయం చేయడం తగదు అని మంత్రి అన్నారు. హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ రూమ్ దూరంగా ఉంది. దానికి ఎప్పుడు తాళం వేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒక ఎవరైతే అసిస్టెంట్ ఉంటున్నారో తాళం వేయకుండా దారం కట్టిపోతే ఒక్కొక్క వెళ్ళి తీసేసి యాంపుటేషన్ చేసిన కాలు తీసుకొచ్చి, అది చాలా దురదృష్టకరమైన సంఘటన. నేను దాంట్లో ఇది చేయట్లేదు, కానీ ఒక మానవ తప్పిదం వల్ల జరిగిన దాని ఏదో ప్రభుత్వానికి రుద్దాలని చూడడం సరైనది కాదు. వెంటనే వాటి మీద సంబంధిత అసిస్టెంట్ ఎవరైనా ఉన్నారో, ఉద్యోగులు ఉన్నారో చర్యలు తీసుకున్నాం, సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఇట్లాంటి పునరావృతం కాకుండా వెంటనే అన్ని జీజీహెచ్లలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది ఎవరు ఉంటున్నారు వారిని కూడా దీంట్లో బాధ్యులుగా చేస్తాం, సూపరింటెండెంట్ కూడా బాధ్యులుగా చేస్తాం. అయితే దీన్ని రాజకీయం చేయాలని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అదేదో చాలా విషయాన్ని మర్చిపోతే ఎలాగా. తిరుపతిలో ఆక్సిజన్ అందక 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రాణాలు కోల్పోయారు. అంత తీవ్రమైన తప్పులు జరిగిన వాళ్ళు వారి హయాంలో జరుగుతాయి. వాళ్ళు దీన్ని రాజకీయం చేసి ముఖ్యమంత్రి గారికి ఆపాదించాలని కాదు. దురదృష్టకర సంఘటన బాధ్యత తీసుకున్నాం. భవిష్యత్తులో పునరావృతం కాకుండా కూడా జాగ్రత్త. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంధన పొదుపు పాటించాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. మహిళలు గ్యాస్ పొదుపుగా వాడాలని, పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకుని ప్రతి ఇంటికి సౌర విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వయంగా ఇంధన పొదుపు పాటిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు నిన్న స్థానిక రైతు బజారు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సైకిళ్లపై వెళ్లడంతో పాటు స్థానికులకు ఇంధన పొదుపు ఆవశ్యకత గురించి వివరించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇంధన పొదుపు పట్ల అవగాహన కల్పించేందుకు తాను వివిధ కార్యక్రమాలకు సైకిళ్లపై వెళ్తున్నట్లు చెప్పారు. దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఇంధన గ్యాస్ విచ్చలవిడి వినియోగాన్ని అరికట్టాలని చెప్పారు. పరిస్థితులు చక్కబడే వరకు ప్రజా రవాణా వ్యవస్థను వాడాలని సూచించారు. మహిళలు గ్యాస్ పొదుపుగా వాడాలని, పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకుని ప్రతి ఇంటికి సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. బస్టాండ్లోని ప్రయాణికులతో మాట్లాడి స్వశక్తి పథకం సౌకర్యాలపై ఆరా తీశారు. ఇకపై ప్రతి శనివారం సచివాలయాల వారీ స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని తెలిపారు. ఆయిల్ సంక్షోభాలు కానీ మనం ఖర్చులు కూడా తగ్గించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మహానాడు మేము ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఒక పండుగలాగా చేసుకునే 7, 8, 9 తారీఖులో చేసుకునే మహానాడు పండుగని మరి కొద్దిగా కుదించుకొని ఖర్చులు తగ్గించుకోవడానికి కేవలం 27, 28 అన్నగారు పుట్టినరోజు సందర్భంగా 28వ తారీఖు అంటే 27, 28వ తారీఖు కేంద్ర కార్యాలయంలోనే ముఖ్యులతో, పొలిట్ బ్యూరో సభ్యులు, కొంతమంది నాయకులతోనే అక్కడ ఏర్పాటు చేసుకోవడం. అదే కాకుండా ప్రతి క్లస్టర్ వారీగా, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్లస్టర్ల వారీగా అక్కడ బూత్ కన్వీనర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఒక ప్రాంతంలో గుమ్ముకూడు కలుసుకుని అక్కడనే ఫంక్షన్ లాగా, ఎందుకంటే కేంద్ర కార్యాలయం నుంచి ఇచ్చేది లైవ్ అక్కడ స్ట్రీమింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లైవ్లో నాయకులు ఇచ్చే సందేశాన్ని వినటం, ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తీర్మానాల్ని ఈ రాష్ట్రం కోసం మరి ఆనాడు అన్న ఈ రాష్ట్రం కోసం చేయాల్సినటువంటి కార్యక్రమం ఈ మహానాడులో మేము చర్చించుకుని ఆ తీర్మానాల్ని ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలపై త్వరలో సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇంధన సంక్షోభ నేపథ్యంలో అందరూ పొదుపు చర్యలు పాటించాలన్నారు. కాలుష్య నివారణలో భాగంగా పునరుత్పాదక ఇంధన వనరులకు రాష్ట్రంలో ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సోలార్ ద్వారా వంట చేసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. విద్యుత్ సంస్కరణల్ని అందిపుచ్చుకుని పౌరులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని వివరించారు. నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ కూడలిలో వంగవీటి మోహనరంగ విగ్రహం ఏర్పాటుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అభిమానులు, నాయకుల సహకారంతో కదలిక తీసుకువచ్చామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రంగా నిరాహార దీక్షలు, పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆయన విగ్రహాన్ని నగరం మధ్యలో ఏర్పాటు చేయడం చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. సింగనగర్లోని ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయంలో ఆయన్ని రాధా రంగా మిత్రమండలి, మా మిత్రమండలి సభ్యులు కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రంగా నిరాహార దీక్షలు, పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆయన విగ్రహాన్ని నగరం మధ్యలో ఏర్పాటు చేయటం చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. వంగవీటి రంగా మరణించి 35 ఏళ్లు గడిచినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. ఆయన చరిత్రను ఎవరూ మర్చిపోలేరని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్ కి కూడా వంగవీటి మోహనరంగ జంక్షన్ గా పేరు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబోయే తరాలకు రంగా సేవలు, త్యాగాలు చిరస్థాయిగా గుర్తుండేలా ఆయన పేరును శాశ్వతంగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఏ బడుగు బలహీన పేద బీసీ మైనార్టీ ఎస్సీ వర్గాల కోసం నిరంతరం పోరాడి ఆ పోరాటంలోనే అసుగులు బాసాడో దాన్ని కొనసాగించే విధంగా మా కంట్రోల్లో ఊపిరి ఉన్నంత కాలం కూడా ఎందుకంటే ఆ రోజు నేను మొదటిసారి పార్టీలో జాయిన్ అయిపోతున్నా. ఆ రోజు అందరూ అన్నారు, తెలుగుదేశం పార్టీలో రంగా గారి ఇదేంటి, నువ్వు రంగా గారి ఆశయాల సాధన ఎలా చేస్తావు అక్కడ ఏదైనా. తెలుగుదేశం పార్టీలో కూడా ఆ రోజున
ధైర్యంగా చెప్పాం. మేము రంగా గారి అనుచరులు, రంగా గారి అభిమానులు, రంగా గారి చెప్పాం. ఖచ్చితంగా అది ఇవాళ అందరికీ అర్థమైంది. ఈ పార్టీలో కూడా ఇవాళ అందరూ కూడా మరి రంగా గారి ఆశయ సాధనలో ముందుకొచ్చే విధంగా. రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ కోడలి పేరు మార్పునకు ఎమ్మెల్యే కృషి చేస్తూ ఉండటం సంతోషంగా ఉందన్నారు. విగ్రహ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని చెప్పారు. పేరున చెప్తున్నాను, వెల్లంపల్లి సీను కానీ, మల్లాది విష్ణు కానీ, దేవినేని అవినాష్ కానీ వీళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించడానికి సిద్ధపడ్డ రోజున నేను విష్ణుకి, వెల్లంపల్లికి ఇద్దరికి ఫోన్ చేసి చాలా తీవ్రంగా హెచ్చరించాను. మీరు కనుక అడ్డుకుంటే రేపు జరగబోయే పరిణామాలు మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకుని మీరు చేయాల్సిన కార్యక్రమం మంచిగా చెడో ఆలోచించుకుని చేయండి అని చెప్పని చాలా తీవ్రంగా నేను హెచ్చరించడం జరిగింది. అయినా కానీ వాళ్ళు ఏ ధైర్యంతో తిరస్కరించారో మనకు కావాల్సిన మనుషులతో మనం పెట్టించుకుని ఆ తీర్మానం పాస్ చేయడానికి అనేకమైన శ్రమ పడ్డారు శాసనసభ్యులు కానీ. ఈ కార్యక్రమంలో మా మిత్రమండలి నాయకులు చింతల రామారావు, చింతల రవికుమార్, తెలుగు యువ నాయకుడు బోండా సిద్ధార్థ, వంగవీటి మోహనరంగ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీలో మరిన్ని ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టడం తప్పనిసరి అవుతుందని చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. ఇంధన పొదుపుతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో రాబోయే 2 నెలల్లో 750 విద్యుత్ బస్సులు వినియోగంలోకి వస్తాయని తెలిపారు. విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు పిలిచారన్నారు. ఆ సంస్థలే పెట్టుబడి నిర్వహణ చూసుకుని డ్రైవర్లను పెట్టుకుంటాయని, కండక్టర్లను ఆర్టీసీ ఇస్తుందని విధి విధానాల్లో పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం రాయితీ ఇస్తున్న ఒక్కో విద్యుత్ బస్సు ధర సుమారు 1.7 కోట్లు అవుతున్నందున పెద్ద సంఖ్యలో బస్సులు కొనడం ఆర్టీసీకి సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో 10,000 బస్సులు నడుస్తున్నాయని, వాటి స్థానంలో విద్యుత్ బస్సులు తేవాలంటే 15,000 కోట్ల వరకు అవసరమని అన్నారు. ప్రైవేటు బస్సులతో ఆర్టీసీపై ఆర్థిక భారం తప్పుతోందని పేర్కొన్నారు. డీజిల్ బస్సులతో పోలిస్తే విద్యుత్ బస్సుల నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని నారాయణ వెల్లడించారు. అయితే తన మాటలు పూర్తిగా వినకుండా కొంతమంది ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నామంటూ వక్రీకరిస్తున్నారని వివరణ ఇచ్చారు. విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు పిలిచారని అన్నారు. ఆ సంస్థలే పెట్టుబడి నిర్వహణ చూసుకుని డ్రైవర్లను పెట్టుకుంటాయని, కండక్టర్లను ఆర్టీసీ ఇస్తుందని విధి విధానాల్లో పేర్కొన్నారు. ఆ బస్సులకు కావలసిన ఛార్జింగు, సబ్స్టేషన్లకు కేంద్రమే నిధులిస్తోందని కొనకళ్ళ తెలియజేశారు. ప్రైవేటీకరణ అనేది తప్పనిసరి. కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దాని ఇన్వెస్ట్మెంట్ 1,60,00,000, 1,70,00,000 రూపాయలు ఒక బస్సులో ఉంది. ఇవాళ ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ కొనుగోలు చేయడం కన్నా దాన్ని ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఈ బస్సులను బాడీ బిల్డింగ్ చేసుకుని వాళ్ళు ఆపరేట్ చేస్తే మాకు ఆర్టీసీకి అదనం భారం తగ్గుతుంది. ఇవాళ రోజున అంత పెట్టి కొనాలంటే ఇవాళ సుమారుగా మనకు 10,000 బస్సులు ఉన్నాయి. 10,000 బస్సుల స్థానంలో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు రావాలి. మరి 10,000 ఎలక్ట్రిక్ బస్సులు రావాలి అంటే సుమారుగా 15,000 కోట్లు అవుతాయి. అంత ఆర్టీసీ దగ్గర అంత అవకాశం లేదు. ఇప్పుడు ఆర్టీసీ స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతాం వల్ల ఆర్టీసీకి ఆర్థిక భారం పెరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులు మనమే కొనడం అనేది ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. ముందు ప్రైవేట్ బస్సులు ఆపరేటర్స్ ద్వారా బస్సులు నడిపితే ప్రయాణికులకి సౌకర్యం కలగజేయాలనేది మెయిన్ టర్మ్. సార్ అది మెయిన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా డీజీల మీద ఏమైనా ప్రజలకి ఏమైనా ఛార్జీలు పెంచే అవకాశం పెరిగే అవకాశం అలాంటివి చేసే ఉద్దేశం లేదు. ఈ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు పెడితే మాకు భారం పడదు, ఆర్థిక భారం పడదు. ఇవాళ రోజున ఎలక్ట్రికల్ బస్సులు అయితే మాకు కిలోమీటర్కి 7 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఆర్టీసీ డీజిల్ బస్సు అయితే 19 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఎలక్ట్రికల్ బస్సుల వల్ల వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది, ఆదాయం కూడా. ఎందుకంటే ప్రయాణం ఖర్చులు బాగా తగ్గిపోతాయి. అందువల్ల ప్రయాణికులకు ఇంకా అదనంగా సౌకర్యాలు కలగజేయగలుగుతాం. ప్రజల ఆరోగ్యం, గ్రామాల పరిశుభ్రతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు.
గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని, పరిశుభ్రమైన వాతావరణం ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం పి నైనవరం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అనంతరం 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న 5 సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసి 42 లక్షల వ్యయంతో నిర్మించిన స్వర్ణగ్రామం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి నైనవరం గ్రామంలో సచివాలయం ప్రారంభంతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, గ్రామంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు పంచాయతీ నిధుల నుంచి నిధులు కేటాయించినట్లు చెప్పారు. గ్రామంలో సీసీ రోడ్లు, విలేజ్ హెల్త్ సెంటర్ భవనం, సీసీ డ్రైన్లు, జల్ జీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంకు, పైప్లైన్ పనులు, ట్రాన్స్ఫార్మర్లు, రహదారి ప్యాచ్ వర్క్ వంటి అభివృద్ధి పనులకు మొత్తం 2.13 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. రాబోయే 3 నుంచి 4 నెలల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. పి నైనవరం సహా 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పలుమార్లు కోరినట్లు తెలిపారు. సెన్సస్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ గ్రామాలను వీఎంసీలో కలిపేందుకు చర్యలు తీసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్రమ మట్టి తవ్వకాల వల్ల గ్రామాల్లో చెరువులు ప్రమాదకరంగా మారాయని, చెరువులకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న తమకు ప్రజలు, రైతులు, మీడియా మిత్రులు సహకరించాలని యార్లగడ్డ వెంకట్రావు కోరారు. నైనవరం గ్రామంలో సచివాలయం ఓపెనింగ్కి అలాగే 15 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ గ్రామంలో సమస్యలు చాలా వరకు అడ్రస్ చేసిన పరిస్థితి. మెయిన్ రోడ్డు మీద ఉన్న ఒక డ్రైనేజీని పదే అడుగుతుంటే ఇప్పుడు 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారో ఆ డ్రైనేజ్ సమస్య సాల్వ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఏదైతే సెక్రటరీ మనం వచ్చామో ఇక్కడి నుంచి వచ్చే ఈ 400 మీటర్లు కానీ ఈ 100 మీటర్లు కానీ రోడ్డు బాగా వచ్చేసింది. పంచాయతీ నిధుల నుంచి 7 లక్షలు కేటాయించమని ఈఓకి స్పెషల్ ఆఫీసర్కి చెప్పా. తక్షణం ఈ రోడ్ని ఒక వారం రోజుల్లో మొదలు పెట్టాల్సిందిగా కోరా. ఈ గ్రామానికి సీసీ రోడ్ల నిర్మాణానికి 22 లక్షలు కానీ, అసంపూర్తిగా ఉన్న విలేజ్ హెల్త్ సెంటర్ బిల్డింగ్ ఒక 38 లక్షలు కానీ, సీసీ డ్రైన్ గాంధీ బొమ్మ దగ్గర నుంచి 4.5 లక్షలు కానీ, జేజేఎం కింద 130 KL వాటర్ ట్యాంకు పైప్ లైన్ కోసం 1,25 లక్షలు కానీ, లో వోల్టేజ్ అధిగమించడానికి 63 KV 2 ట్రాన్స్ఫార్మర్లకు ఒక 15,40,000 కానీ, అలాగే విజయవాడ నూజివీడు టు వెస్సన్పేట రోడ్డుది ఈ ప్యాచెస్ వర్క్ ఒక 8 లక్షలకి టెండర్ ప్రాసెస్లో ఉంది. మొత్తం 2,13 లక్షల రూపాయలు ఈ గ్రామానికి కేటాయించారు. అలాగే గతంలో కూడా నైనవరంలో పూర్తి చేసిన పనులు కూడా ఎన్ఆర్జీఎస్ నిధులు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నేను శాసనసభ్యులైన కొత్తలో ఒక 25 లక్షలు, తర్వాత ఒక 18,35,000, అలాగే అసంపూర్తిగా ఉన్న స్వర్ణగ్రామ దీనికి ఏదైతే మనం ఓపెన్ చేసామో దీనికోసం నిధులు కానీ, అలాగే ఆర్ఎన్బి రోడ్డుకి 1,90 లక్షలు కానీ, 1,90,000 సార్. అలాగే హౌసింగ్ సీసీ డ్రైన్కి ఒక 12 లక్షలు, కొత్త కరెంటు స్తంభాలని 6 ప్రజలు సుపరిపాలన తొలిగడికి వచ్చినప్పుడు వాళ్ళు కోరితే అట్లా పోల్స్ మారుస్తాక ఒక 9,45,000 కానీ, మొత్తం 1,10 లక్షల రూపాయల వర్కులు పూర్తి చేసి. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శంకర్ సుగుణ, ఎంపీ డిఓ పార్థసారథి, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గోడవల్లి నరసింహారావు, విజయవాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు గొడ్డళ్ల చిన్న రామారావు, పి నైనవరం గ్రామ టీడీపీ అధ్యక్షులు బెజవాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గురించి పేటీఎం బ్యాచ్ నోటికొచ్చినట్టు తప్పుగా మాట్లాడుతున్నారని, ఇక ఊరుకునేది లేదని జనసేన పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ హెచ్చరించారు. కూటమి పొత్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైకాపాకు లేదన్నారు. 2004లో పొత్తులతో అధికారంలోనికి వచ్చిన రాజశేఖర్ రెడ్డి లేకపోతే ఇప్పుడు జగన్ ఎక్కడుండేవారో గుర్తుంచుకోవాలన్నారు. ఈసారి వైకాపాను రాష్ట్రంలో లేకుండా ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. విజయవాడలోని జనసేన తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ అధినేత అనారోగ్యం నుంచి కోలుకొని 3 వారాల తర్వాత బయటికి వచ్చారని తెలిపారు. నిన్న సభలో తన అనారోగ్య సమస్య ఏంటనేది అందరికీ అర్థమయ్యేలా చెప్పారని, అయినా అర్థం కాకపోతే మీ లెవెల్ రెడ్డిని వెళ్లి అడగండి అని ఎద్దేవా చేశారు. కూటమి పొత్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. 2004లో పొత్తులతో అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి లేకపోతే ఇప్పుడు జగన్ ఎక్కడుండేవారో గుర్తుంచుకోవాలన్నారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేకుండా ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ప్రస్తుతం రాయలసీమలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్తో జతకట్టేందుకు వైఎస్ అనిల్ రెడ్డి సహకారంతో ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. మా జనసేన అధినేత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
ఆయన 3 వారాల విశ్రాంతి తర్వాత ఆయనకున్న సమస్య, ఆరోగ్య సమస్యని ఆయన క్లుప్తంగా, కొంతమంది కుక్కలకు అర్థమయ్యేలాగా క్లుప్తంగా ఆయనకున్న సమస్యని ఆయన వివరించి నిన్న కార్యకర్తలతో ఒక అద్భుతమైన సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ చూసాం ప్రపంచంగా. వెంటనే నిన్న రాత్రి నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న విశ్వాస కుక్కలు, మామూలు వాలంటీర్ విశ్వాస కుక్కలాడి చాలాసార్లు పేరు నేను అంటాడు కదా, మేము జగన్ దగ్గర కుక్కల్లాగా పడి ఉంటాం, కుక్కలైన వాళ్ళే ఒప్పుకుంటారు. విశ్వాస కుక్కలు మొరడం స్టార్ట్ చేశాయి. మేము ఒక విషయం అడుగుతున్నా, ఆత్మగౌరవం కాపాడుకుందామని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే అది ఎవరికి అర్థమో వాళ్ళకి అర్థమైంది, వీళ్ళకి అర్థం కాల, వీళ్ళకి తప్ప అందరికి అర్థమైంది. మా జన సైనికులు, వీర మహిళలు ఒక్కసారి సంతృప్తిగా పనిచేస్తే ఎలా ఉంటుందో మొన్న ఎన్నికల్లో చూశారు. పేటీఎం వాళ్ళకి తెలుసు. మీకు తెలియకపోతే మీ లెవెన్ రెడ్డిని అడగండి. మీ లెవెన్ రెడ్డిని, సార్ జన సైనికులు, వీర మహిళలు సంతృప్తిగా పనిచేస్తే మన పరిస్థితి ఏంటి సార్ అంటే, ఒరే బాబు వాళ్ళ జోలికి ఎందుకు రా అంటాడు. అలాంటి పరిస్థితులు మీకు ఉన్నాయి. మీరు పొత్తులో భాగం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. 2004లో రాజశేఖర్ రెడ్డే పొత్తులు పెట్టుకొని వచ్చినాడు, ముఖ్యమంత్రి అయినాడు. ఈరోజు పొత్తుల గురించి మాతో మాట్లాడతారు ఏంది మీరు? మేము రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ కూర్చుంటే ఏంటి పరిస్థితి, ప్రజలు భయపడి పారిపోయి ఓట్లేస్తే పొత్తులో భాగంగా ఆ పొత్తు కట్టిన ఏకైక మగాడు పవన్ కళ్యాణ్. రాజధాని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూలధన పెట్టుబడి, మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ సిప్ పనులు లక్ష్యం మేరకు వేగంగా పూర్తి చేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి అధికారులను ఆదేశించారు. రాజధాని గ్రామాల ప్రజలకు మంచినీటి సరఫరా, చెరువుల సుందరీకరణ, వర్షపు నీరు, మురుగునీటి కాలువల నిర్మాణం, వీధి దీపాల కల్పనలకు ఇంజనీరింగ్ అధికారులు సముచిత స్థానం కల్పించాలన్నారు. రాజధాని గ్రామాలైన మల్కాపురం, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రపాలెం, రాయపూడి ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాజధాని గ్రామాల ప్రజలకు మంచినీటి సరఫరా, చెరువుల సుందరీకరణ, వర్షపు నీరు, మురుగునీటి కాలువల నిర్మాణం, వీధి దీపాల కల్పనకు ఇంజనీరింగ్ అధికారులు సముచిత స్థానం కల్పించాలన్నారు. మందడంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉండగా ప్రధాన రహదారిపై జరుగుతున్న వాటర్ పైప్ లైన్ పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని, రాష్ట్ర సచివాలయానికి ప్రధాన మార్గం కావడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్ సిహెచ్ ధనుంజయ్కు సూచించారు. కృష్ణాయపాలెంలో గ్రామ అభివృద్ధి పనులు చేస్తూ ఉండగా ప్రధాన కొడలి వద్ద జరుగుతున్న హైమాస్ట్ దీపాల ఏర్పాటు పనులను పరిశీలించి మరో 10 రోజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ఎస్సీ ఆర్ హనుమంతరెడ్డిని ఆదేశించారు. అనంతరం ఎర్రపాలెంలో రాయపూడి గ్రామంలో జరుగుతున్న సిప్ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. రాజధాని నిర్మాణ పనులకు భూ సమీకరణకు రాని భూములు అడ్డుగా ఉన్నాయని, భూసేకరణలో వాటిని తీసుకుని పనులు శరవేగంగా చేపట్టనున్నట్లు సిఆర్డీఏ కమిషనర్ వి విజయరామరాజు తెలిపారు. రైతులు, స్థానికుల సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. భూ సమీకరణలో నిర్ణీత గడువులుగా పాల్గొనేందుకు రైతులకు ఇప్పటికీ వెసులుబాటు ఉందని సహకరించాలని కోరారు. అనంతవరంలో నిన్న సిఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామ సభ జరిగింది. గ్రామంలో మొత్తం 16 ఎకరాలు భూ సమీకరణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం సుమారు 3 ఎకరాల భూమి భూసేకరణకు ప్రతిపాదించారు. ఈ కార్యక్రమానికి సిఆర్డీఏ కమిషనర్ వి విజయరామరాజుతో పాటు అదనపు కమిషనర్ ఏ భార్గవతేజ, కార్తీకులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణ పనుల తీరుపై సిఆర్డీఏ, ఏడీసీ, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజధాని గ్రామాల్లో R1 జోన్లో ఉన్న స్థలాలకు ప్రొసీడింగ్స్ ఇచ్చి నిధుల నిబంధనల ప్రకారం మినహాయింపులు ఇస్తామని తెలిపారు. గ్రామంలో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వెంకటేశ్వర స్వామి ఆలయ ఘాట్ రోడ్డును పరిరక్షించాలని, ఆ రోడ్డుకు ఆనుకొని క్వారీ తవ్వకాలను నిషేధించాలని రైతులు కోరారు. అనంతవరం, నెక్కల్లు సంస్థలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతవరంలో పాస్పోర్ట్ కార్యాలయం నిర్మించాలని, ఈ 6 రహదారి నిర్మాణంలో కోల్పోతున్న హిందూ శ్మశానానికి మరో స్థలం కేటాయించాలని, ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని పేర్కొన్నారు. ఉండవల్లిలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో లోపాలను సరిచేయాలని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజధాని నిర్మాణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మాజీ మంత్రి జీడీ శీలం, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, లింగంశెట్టి ఈశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సుధీర్, పీసీసీ ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ సలీంతో కూడిన నాయకుల బృందం నిన్న ఉండవల్లిలోని స్టీల్ వంతెనను పరిశీలించింది. ప్లకార్డులను ప్రదర్శిస్తూ రాజధాని నిర్మాణ పనుల్లో లోపాలు జరుగుతున్నాయి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ బ్రిడ్జితో పాటు ఇతర నిర్మాణాలను కూడా పరిశీలించుకోవాలని సూచించారు. రాజధాని నిర్మాణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరి గడ్డర్సే ఇబ్బంది పడుతున్నాయంటే ఇంకా చాలా నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, మరొక్కసారి మిగతావి కూడా పరిశీలించి ప్రజలకు ఎప్పుడు కూడా అన్యాయం, ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండేటట్టు చేయాలి అనేటువంటిదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఎందుకంటే ఒకవేళ సరి చేస్తాము అని చెప్పారు, పేపర్లో రాత్రి చూసాము, సరిగా చేయాలి. అన్నీ ఇదే కాదు, ఇది ఒక మచ్చుక. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, ముందు జరగబోతున్నాయి. వాటిని కూడా ముందు జాగ్రత్తగా తీసుకొని కొంచెం సూపర్విజన్ జాగ్రత్తగా పెట్టుకొని అధికారులు కానీ లేకపోతే పైన ఉన్నటువంటి మరి ప్రభుత్వ పెద్దలు కానీ కొంచెం శ్రద్ధ తీసుకుంటే ప్రజల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. పెట్టిన డబ్బులకు మనకు వాల్యూ ఉంటుంది. మరి సిడి యాక్సెస్ రోడ్డు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రోడ్డు. దీన్ని నేషనల్ హైవే రోడ్డు కలుపుతాననేటటువంటి మాట స్వయాన రాష్ట్ర అర్బన్ శాఖ మంత్రి చెప్పినటువంటి మాట. 6 నెలల్లో సిడి యాక్సెస్ని హైవే రోడ్డు కలుపుతానన్న ఎవరు? మంత్రి నారాయణ గారు. ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ ఒక 65 కోట్ల రూపాయలతో ఎన్సీసీ కాంట్రాక్టర్ ద్వారాగా బకింగ్హామ్ కెనాల్ మీద ఒక ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేటటువంటి పని చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కాల, ఇప్పుడు చూసి వచ్చాను నేను. దీన్ని ఏ విధంగా నేషనల్ హైవే కలుపుతారో నారాయణ గారు ఈ రాష్ట్ర ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తేనేమో ఒకవైపు కుంగిపోయి ఉంది. ఎందుకు కుంగిందో ఆ యొక్క లోపం ఎందుకు. రేమిశెట్టి హనుమంతరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో గత 2 సంవత్సరాలుగా పాలక మండలి ఈవో తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని, వారి వైఫల్యాల వల్లే భక్తుల భద్రత గాల్లో కలిసిందని దేవస్థానం మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆలయంలో శానిటేషన్ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని కర్నాటి రాంబాబు ఆరోపించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు, ముఖ్యంగా మహిళల భద్రత పూర్తిగా శూన్యమైందని కర్నాటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో గల వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దుర్గగుడి మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడారు. నిన్న గుంటూరుకు చెందిన చిన్నారి స్నేహ తన తల్లిదండ్రులతో కలిసి మెట్ల పూజ మార్గంలో వస్తుండగా పైనున్న స్లాబ్ పెచ్చులు ఊడి తలపై పడి తీవ్ర రక్తస్రావమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన మార్గంలో కనీసం ఈవో కానీ, పాలక మండలి చైర్మన్, సభ్యులు కానీ వెళ్లి పర్యవేక్షించిన దాఖలాలు లేవని మండిపడ్డారు. దేవస్థానంలో 2 డాక్టర్లను అందుబాటులో ఉంచామని ఈవో చెబుతున్నప్పటికీ ప్రమాదం జరిగిన సమయంలో వారు అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న కాంపౌండరు, నర్సులతోనే చిన్నారికి కుట్లు వేయించాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. వీకెండ్స్లో 50,000 నుండి 70,000 మంది వరకు భక్తులు వస్తూ ఉంటే కనీసం అంబులెన్సు, డాక్టర్లను అందుబాటులో ఉంచాలనే కనీస బాధ్యత కూడా పాలకులకు లేదని, గాయపడిన చిన్నారికి మెరుగైన వైద్యం అందించి ఆ ఖర్చులన్నింటినీ దేవస్థానమే భరించాలని డిమాండ్ చేశారు. గుంటూరు నుంచి చిన్నారి స్నేహ ఆ పాప తల్లిదండ్రులతోటి కలిసి మెట్ల పూజ మార్గంలో మెట్ల పూజ చేసుకుంటూ శుక్రవారం పూట అమ్మవారి దేవస్థానానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ మార్గంలో స్లాబు పెచ్చులు పైన వీట్లిచ్చిపోయి ఉన్నటువంటి స్లాబు పెచ్చులు కూడా కనీసం ఈవో గారు కానీ, పాలక మండలి చైర్మన్ కానీ, పాలక మండలి సభ్యులు కానీ వీళ్ళెవరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ వెళ్ళి పర్యవేక్షణ లేదు. వీరు ఎవరూ కూడా బాధ్యత లేదు. భక్తుల పట్ల సేవ చేయాలనే ఆలోచన లేదు. భక్తులు శనివారం, శుక్రవారం, ఆదివారం 50,000 నుంచి 70,000 మంది దాకా భక్తులు వస్తారు. వారి యోగక్షేమాలు కానీ, అలాగే ఇలాంటి ప్రమాదాలు జరిగినా కూడా వెంటనే డాక్టర్స్ కానీ, ఎవరన్నా కానీ, అంబులెన్స్ కానీ అందుబాటులో ఉంచుకోవాలి అని చెప్పినని ఎప్పుడన్నా మీరు పర్యవేక్షణ చేశారా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.